హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నాకు ఎన్సీఐ నుంచి అయితే ఒక మెయిల్ వచ్చింది. అసలు నేను ఎప్పుడు అప్లై చేశా, ఏం కోర్స్కి అప్లై చేశాను, ఖర్చు ఎంత అయింది, అడ్మిటా రిజెక్టా, మొత్తం డీటెయిల్స్ నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టు సమరైజ్ థింగ్స్, నేనైతే ఈ యూనివర్సిటీకి అప్లికేషన్ సెండ్ చేయడం స్టార్ట్ చేసింది ఆన్ January 8. నేను అప్లై చేసిన కోర్స్ ఏమో ఎంఎస్సీ ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ నేను నా ఎల్ఆర్స్ని కూడా ఆన్ ది సేమ్ డేట్, దట్ ఈస్ ఆన్ January 8కి అప్లోడ్ చేశాను. ఈ పర్టికులర్ యూనివర్సిటీకి నేను ఎందుకు అప్లై చేసిన అని చెప్పి ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో అయితే చేసి పెట్టాను. ఒకవేళ మీరు ఆ వీడియోని చూడకపోతే పైన ఐ బటన్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. అప్లికేషన్ని సెండ్ చేయడానికి నాకైతే ఎలాంటి ఫీ పడలేదు, ఎందుకంటే మా కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర అప్లికేషన్ ఫీ వేవర్ కోడ్స్ ఉన్నాయి. సో నాకు 0 కాస్ట్తోనే అప్లికేషన్ సెండ్ చేశారు. అప్లికేషన్ ఫీ వేవర్ కోడ్స్ని తెచ్చుకోవడానికి నేనైతే కొన్ని టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ని నేను పైన ఐ బటన్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఆఫ్టర్ వెయిటింగ్ ఫర్ 17 days ఫర్ అన్ రిప్లై, నాకైతే January 24th ఒక మెయిల్ వచ్చింది ఎన్సీఐ నుంచి. ఆ మెయిల్లో నాకు కండిషనల్ ఆఫర్ వచ్చిందని ఉంది. ఆ కండిషన్స్లో అయితే ఆల్ సెమిస్టర్స్ మార్క్ షీట్స్ని అయితే సబ్మిట్ చేయమన్నారు. నేను నా అప్లికేషన్ని సెండ్ చేసిన టైంకి నేను ఇంకా అండర్ గ్రాడ్యుయేట్నే కాబట్టి అప్ టు 4-1 రిజల్ట్స్ వరకు అయితే నేను వాళ్ళకి సెండ్ చేశాను. సో నాకైతే ఇంకొక సెమిస్టర్ పెండింగ్ ఉంది డాక్యుమెంట్ వాళ్ళకి సెండ్ చేయడానికి. సో నేనైతే దాని బదులుగా కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేశాను. నాకైతే ఎన్సీఏ వాళ్ళు ఫుల్ ట్యూషన్ ఫీని అయితే పే చేయమన్నారు టు యాక్సెప్ట్ దేర్ ఆఫర్. అండ్ నాకు ఈ ఆఫర్ని యాక్సెప్ట్ చేయడానికి ఎలాంటి డెడ్ లైన్ అయితే ఇవ్వలేదు, బికాస్ ఎన్సీఏ సీట్ అలాట్మెంట్ వర్క్స్ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. వాళ్ళు మెన్షన్ చేసిన డిపాజిట్ని ఎవరైతే ఫాస్ట్గా పే చేస్తారో వాళ్ళకే సీట్ కన్ఫర్మ్ అవుతుంది, లేకపోతే మళ్ళీ మన అప్లికేషన్ని ఫస్ట్ నుంచి సెండ్ చేయాలి. ట్యూషన్ ఫీ అయితే 17,000 euros ఉంది. దాన్ని మన ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకుంటే అప్రాక్స్గా ఒక 15 lakhs పైన అవుతుంది. నాకైతే 3,000 euros స్కాలర్షిప్ కింద ప్రొవైడ్ చేశారు. దాన్ని మన ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకుంటే అప్రాక్స్గా ఒక 2,70,000 వరకు వెళ్తుంది. సో స్కాలర్షిప్ని ట్యూషన్ ఫీ నుంచి డిడక్ట్ చేస్తే 14,000 euros అవుతుంది టోటల్ ట్యూషన్ ఫీ. నాకు ఐఎన్ఆర్లో కన్వర్ట్ చేసుకుంటే 12,50,000 పైనే అవుతుంది. ఈ మెయిల్లో నాకు నా కండిషనల్ ఆఫర్ లెటర్తో పాటు ఫీ పేమెంట్ని ఎలా చేయాలో కొన్ని స్టెప్స్ అయితే మెన్షన్ చేసి ఇంకో ఫైల్ని అటాచ్ చేసి పంపించారు. సో ఇదన్నమాట మ్యాటర్. ఇప్పుడు నేను ఫీ పే చేయాలన్నా నా లోన్ అప్లికేషన్ అప్రూవ్ అవ్వాలి, రిక్వైర్డ్ అమౌంట్ శాంక్షన్ అవ్వాలి, కావాల్సిన అమౌంట్ డిస్బర్స్ అవ్వాలి. అప్పుడే నేనైతే నా ట్యూషన్ ఫీని పే చేయగలను. నా ప్రీవియస్ వీడియోలో కూడా నేను ఇదే చెప్పాను. సో నేనైతే ఎన్సీఏ కోసం నా లోన్ అప్లికేషన్ అప్రూవ్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఒకవేళ లాస్ట్కి లోన్ అప్రూవ్ అయినా ఆ కోర్స్లో సీట్స్ ఉంటాయి లేవా అని చెప్పి గ్యారంటీ అయితే ఉండదు. సో ఇదన్నమాట మన కథ. ఇన్ ది మీన్ టైమ్ లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ వెయిట్ ఫర్ అదర్ ఆఫర్స్. సరే మరి వెళ్తా, బాయ్.